హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక మంచి ఇటాలియన్ డిష్ తోటి మీ ముందుకు వచ్చేసాను. టమాటో సాస్ పాస్తా అండి. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని సాల్ట్ కాస్త ఆయిల్ వేసుకొని పాస్తాను మంచిగా ఉడికించుకోవాలి. మరొక బౌల్ తీసుకొని దాంట్లో కూడా బాయిల్డ్ వాటర్లో మనము బ్రొక్కoli, క్యారెట్ని ఇక్కడ ఉడికించుకోవాలి. మీ ఇష్టమైన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ మీరు ఈ పాస్తాలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ వేసేసుకొని మిన్స్డ్ గార్లిక్ని కూడా వేసేసుకొని ఒక 30 సెకండ్స్ అలా సాటే చేసుకొని ఇప్పుడు స్లైస్డ్ ఆనియన్స్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఆనియన్స్ని వేపుకోవాలి. ఇక్కడ పాస్తాకు నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేశానండి. కంపల్సరీ ఆలివ్ ఆయిలే యూస్ చేయాలి. తర్వాత మనం ముక్కలుగా చేసుకున్న టమాటాను కూడా వేసేసుకొని 1 నిమిషం వేపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే బాగా టమాటాలు మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఆయిల్ కూడా మంచిగా పైకి తేలింది. ఇప్పుడు నేను స్టోర్ బాట్ టమాటా పేస్ట్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే మీరు మామూలు టమాటాని కూడా ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా పేస్ట్ మంచిగా ఉడికిపోయింది కదా. ఈ స్టేజ్లో నేను చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు, సాల్ట్ ఇక్కడ తగినంత వేసుకుంటున్నాను. సబ్ టైటిల్స్లో నేను మెజర్మెంట్స్ ఇచ్చానండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఉడికించిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు నేను క్యాప్సికమ్ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకుంటున్నాను. దానికంటే ముందు ఆరిగానో, ఈ యొక్క డిష్ యొక్క ఒక మెయిన్ సీజనింగ్ అని చెప్పవచ్చు. ఆరిగానో కంపల్సరీ వేసుకోవాలి. అది వేస్తేనే ఆ పాస్తా ఫ్లేవర్ వస్తుంది. 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడికించిన వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను క్యాప్సికమ్ను కూడా ఒక క్యాప్సికమ్ను సన్నగా ఈ విధంగా జూలియన్స్ లాగా తరుక్కొని వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అంటే ఇది స్వీట్ చిల్లీ సాస్. మీ దగ్గర లేకుంటే టమాటా కెచప్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసుకొని సీజనింగ్ చెక్ చేసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు నీళ్ళని వేసుకున్నానండి. చూడండి, ఆయిల్ తేలిపోయింది, సాస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు పాస్తాను మనం వేసేసుకొని బాగా తిప్పుకొని 1 నిమిషం పాటు అలా మనము సాటే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా అయిపోయింది టమాటో సాస్ పాస్తా. ఇప్పుడు మూత పెట్టి ఆ ఫ్లేవర్స్ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి 1 నిమిషం వదిలితే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఇటాలియన్ టమాటో పాస్తా రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పాస్తా అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.